హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞ ప్రవాహములో భాగంగా 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలో ఉన్నాము. అత్యంత ముఖ్యమైన బ్రహ్మ విద్య 18వ శ్లోకము నుండి 24వ శ్లోకం వరకు అద్భుతంగా చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. కర్మయందు అకర్మత్వము, అకర్మలో కర్మ ఎలా చూడాలి అని చెప్పారు, ప్రారంభించారు. సర్వము బ్రహ్మ అంటే ఆత్మలో ఎలా లయమవుతున్నది, బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అని చెప్పారు. మనం చేస్తున్న ప్రతీది కూడా బ్రహ్మం అనే దృష్టి కలిగి ఉండాలి. 25 నుండి 34వ శ్లోకం వరకు ఈ జ్ఞానం యొక్క స్తుతి, గొప్పతనము, అదేవిధంగా ఈ జ్ఞాన నిష్ట పొందడానికి సాధనలు కూడా చెప్పారు. అయితే మీకు చెప్పాను, ఈ సాధనలు 12 రకాల సాధనలు. అందులో ఆత్మ విద్య అంటే జ్ఞానయోగము, బ్రహ్మ విద్య ఒక సాధనం కూడా ఉన్నది. అంటే ఈ బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, సాంఖ్యయోగం అని 2వ అధ్యాయం చెప్పాం, జ్ఞానయోగం, అది డైరెక్ట్గా మీ మోక్షానికి కారణం, డైరెక్ట్గా మోక్షానికి కారణం అది. మరి మిగతా 11 సాధనలు అంటే ఏమిటి? అవన్నీ కూడా మిమ్ముల్ని జ్ఞానయోగములోకి చేర్పిస్తాయి. అంటే మనం తిరుమల తిరుపతి వెళ్ళాలంటే మహారాష్ట్ర నుంచి వచ్చేవారు ఒక మార్గములో వస్తారు, చెన్నై నుండి వచ్చేవాళ్ళు ఇంకొక మార్గం నుండి వస్తారు, హైదరాబాద్ నుండి వెళ్ళేవారు వేరే మార్గంలో వెళ్తారు, అక్కడ విశాఖపట్నం నుండి వచ్చేవారు ఇంకొక రూట్లో వెళ్తారు. ఎన్ని మార్గములలో మనము తిరుమల తిరుపతి చేరుకున్నప్పటికీ గర్భగృహలోకి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఉంటున్నది. కాబట్టి ఈ 11 సాధనలు మీ ఆత్మస్థితిలో నిలపడానికి కావలసిన జ్ఞానయోగమునకు చేరుకోవడానికి సహాయం చేస్తాయి. గర్భగృహలో ప్రవేశించి మూర్తీభవించిన ఈశ్వరుని ఎలాగైతే దర్శిస్తామో, జ్ఞానయోగములో ప్రవేశించి మీకు పరమాత్మ దర్శనం పొందాలి. ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్. అయితే మొదట మనం చూసాం, మొదటి యజ్ఞం ఏమిటి? జ్ఞాన యజ్ఞం అంటే పరమాత్మ అనే దాంట్లో ఈ వ్యక్తిత్వం, అహంకారం ఆహుతి ఇవ్వాలి అని చెప్పాం. అది జ్ఞాన యజ్ఞం.
మరి రెండవది ఏం చెప్పాము? దైవ యజ్ఞం అన్నాం. అంటే 25వ శ్లోకంలో దైవ యజ్ఞం. దేవి దేవతలు పూజిస్తున్నాం, గుడులు గోపురాలు తింటున్నాం, అన్ని చేస్తున్నారు. మీరు దైవ యజ్ఞం చేస్తున్నారు. 26లో ఇంద్రియ నిగ్రహం యజ్ఞం చేశాము. అంటే మీ మాట వినకుండా విచ్చలవిడిగా బయటికి లాగుతున్న ఇంద్రియములను నియంత్రించే ఆ శుద్ధమైన ఇంద్రియములలో మనము ఆహుతులిస్తున్నాము. జౌహతి అంటే ఆహుతులిస్తున్నాము. 3వ యజ్ఞం అయ్యింది. 4వది ఏంటి? విషయభోగ యజ్ఞ అంటారు. అంటే మన ఇంద్రియములన్నీ కట్టుదిట్టంగా ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఏమి గ్రహించినప్పటికీ ఆ పరమాత్మకే యజ్ఞముగా భావించబడుతున్నది. దాన్ని విషయభోగ యజ్ఞము అంటారు. అంటే చూస్తున్న రూపములు, వింటున్న శబ్దములు, వాసనలు, రుచి, స్పర్శ లోపల ఉన్న పరమాత్మకే ఆహుతులు ఇవ్వబడుతున్నది అంటారు. మరి 5వ యజ్ఞం ఏం చెప్పాము? అన్ని 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. మీకు చెప్పాను. జ్ఞానేంద్రియములు అంటే ఏమిటి? చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఎందుకు అంటారంటే వీటి ద్వారా మనకు విషయ జ్ఞానం తెలుస్తున్నది. అందువలన వీటికి జ్ఞానేంద్రియములు అంటారు. మరి ప్రాణకర్మాని అంటే కర్మేంద్రియములు అని అర్థం. ప్రాణకర్మాని అంటే 27వ శ్లోకంలో ప్రాణకర్మాని అంటే కర్మేంద్రియములు. అంటే మనం మాట్లాడే ఈ నాలుక, చేతులు, కాళ్ళు, వాయు, ఉపస్థ అంటే మలమూత్ర విసర్జనం చేసే ఇంద్రియాలు. ఈ 10 ఇంద్రియములు కూడా పూర్తిగా నియంత్రించడం అంటే ఏమిటంటే వీటిని మనోనిగ్రహంగా ఉన్నటువంటి జ్ఞానదీపితే ఆత్మ సంయమ యోగాగ్నౌ అంటే అత్యంత శుద్ధమైన మనస్సు, ఏకాగ్ర స్థితిలో ఉన్న మనస్సులో ఈ 10 ఇంద్రియములు కూడాను ఆహుతిస్తున్నారు. దీన్ని ఆత్మ సంయమ యజ్ఞము లేదా మనోనిగ్రహంతో కూడిన యజ్ఞము అంటారు. ఇప్పుడు మనకి 5 యజ్ఞములు అయినాయి. ఇంకెన్ని ఉన్నాయి మనకి? ఇంకా 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. గుర్తుంది కదా? 12 చెప్పాను. అయితే ఇప్పుడు 28వ శ్లోకం నేను చదివాము. ఏంటది? ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తథాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంశిత వ్రతాః అని చదివాం. ఇక్కడ ద్రవ్య యజ్ఞము 6వ యజ్ఞం ఏంటది? మీ అందరికీ స్పష్టంగా చెప్పాలి ఈ విషయం నేను. అంటే ఇక్కడ ద్రవ్య యజ్ఞం అంటే దానము, చారిటీ. చారిటీ అనేది ఏ విధంగా ఉంటుంది? అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, గోదానము కానీ, భూదానము కానీ, ఒక ధనము ఇవ్వడం కానీ, అంటే ఎదుటి వారికి ఎటువంటి సహాయం మీరు అందించిన. కొంతమంది అత్యంత దుఃఖమైన బాధలో ఉండేటప్పుడు వారికి ధైర్యం చేకూర్చే విధంగా కొన్ని మాటలు చెప్తారు కొంతమంది. అది కూడా దానమే. కొంతమంది అనారోగ్యంగా ఉండేటప్పుడు వారికి ఎంతో భయాన్ని కోల్పోయి ఒక ఉత్సాహంగా, ధైర్యంగా నిలబడగలిగే కొన్ని విషయాలు తెలియజేయడం కూడాను దానమే. విద్యాదానము ఏ యాంగిల్లో చేసినా, ఒక విద్యార్థులకి స్కాలర్షిప్లు, ఒక
పేషెంట్లకు వెళ్ళి ఫ్రూట్స్, మందులు, మెడిసిన్స్, ట్రీట్మెంట్లు, పేదవాళ్ళకి వస్త్రములు, ఎటువంటి ఇల్లు లేని వారికి ఇల్లు విషయంలో ఆహారం, అన్నీ కూడా దానము కిందకే వస్తాయి. కాబట్టి ఈ దానం అనే యజ్ఞం చాలా గొప్ప సాధన. మనిషికి పూర్తిగా అత్యంత శక్తివంతంగా తయారు చేస్తుంది దానము. ఎందుకు? మీరెవరికైనా ఏదైనా సహాయం చేసి దానం ఇచ్చి చూడండి, మీలో ఆ యొక్క సంతృప్తి, తుష్టి ఎంత బాగుంటుంది. జనరల్గా మనము ఎక్కువ మంది తీసుకోవడానికి ప్రయత్నిస్తారు, అందుకే వాళ్ళకి ఎప్పుడు కూడా సంతృప్తి, తుష్టి కలగదు. తీసుకునే వారికి ఎప్పుడు కలగదు. ఆ క్షణకంలో, ఆ క్షణికాలంలో అనిపిస్తుంది, అమ్మయ్యా నేనేదో బురిడి కొట్టో లేకపోతే ఏదో వచ్చింది నాకు తీసుకున్నాను అని వారికి కొంత ఊరట కలిగినప్పటికీ అది పరమశాంతిగా మారదు. అది పరమశాంతి ఎవరు మారుతుంది? ఎవరైతే ఇస్తారో దాత. అందుకే ఉపనిషత్తుల్లో, వేదములో దాతకి ప్రశంసించినట్టు, కీర్తించినట్టు ఇంకెవ్వరికి కీర్తించరు. మహాభారతములో కర్ణుడు దానకర్ణుడు అంటారు, శిబి చక్రవర్తి, ఈవెన్ బలి చక్రవర్తి, రంతిదేవుడు. దానం దానం అనేది చాలా గొప్ప. మీ యొక్క అంతఃకరణ శుద్ధి, మీ హృదయ పవిత్రత చేసి జ్ఞానయోగంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఈ యొక్క ద్రవ్య యజ్ఞం అనే దాన యజ్ఞము చాలా గొప్పది. మరి తర్వాత ఏంటి? తపోయజ్ఞ. తపస్సు అంటే మీరు ఒక విషయం గమనించాలి. మనకి అంగీకారముతో మన శరీరముకి ఎటువంటి కంఫర్ట్స్ అంటే సదుపాయాలని మనం వదులుకుంటాం. కొన్నిసార్లు మనం కోరుండే వదులుకుంటాం, దానిని తపస్సు అంటారు. కొంతమంది నేను ఇవాళ ఉపవాసం అండి అంటారు. ఏమండి ఎవరు వండడానికి లేరు, మా దగ్గర ఏమో వంటకి ఏమి వీలు పడినట్టు ఎవరు లేరండి, అందుకే నేను ఉపవాసం. అంటే వంట వండట్లేదు కాబట్టి, భోజనము అవైలబుల్ లేదు కాబట్టి ఈయనకు ఉపవాసం. అలా ఉండకూడదండి. అన్నీ ఉన్నప్పటికీ నీవు వాటిని వద్దనుకుంటున్నావు కావాలనే. అదే నీకు ఆధ్యాత్మిక యొక్క శక్తినిస్తుంది. అందుకే ఒక్కొక్కసారి మన అందరూ కూడాను, అమ్మలక్కలు అందరూ కూడాను ఉపవాసం చేస్తుంటారు. అంటే ఆ రోజు పరమాత్మ చింతనతో ఉంటూ ఆహార పదార్థములను తీసుకోరు. అప్పుడు వాళ్ళకి ఆధ్యాత్మికంగా శక్తి వస్తుంది అలా చేస్తే. కానీ ఆ రోజు వాళ్ళకి ఆహారం ఇష్టపడకో, లేకపోతే ఎవరు వంట చేయకో, ఏదో అందుబాటు లేకనో అలాగ ఆకలితో ఉన్నారనుకోండి, అది మీకు ఎటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఇవ్వదు. ఆకలిగా ఉన్నాననే ఒక టెన్షన్లో, చింతల్లో ఉంటారు. తపస్సు అంటే ఏంటంటే సెల్ఫ్ డెనియల్ అంటారు. సెల్ఫ్ డెనియల్ అంటే ఇంటెన్షనల్లీ, అంటే ఉద్దేశపూర్వకంగా మీరు సదుపాయాలను, ఈ కంఫర్ట్స్ను వదులుకోవడమే తపస్సు. అందుకే ఎంతమంది సామ్రాజ్యాలు ఉన్నటువంటి మహారాజులు, చక్రవర్తులు అన్ని త్యజించి తన యొక్క తపస్సులకు వెళ్ళేవాళ్ళు అనమాట చివరి క్షణంలో. అందువలన తపస్సు అంటే అనేక రకమైన తపస్సులు ఉంటాయి. మనకు 17వ అధ్యాయంలో 3 తపస్సుల గురించి చెప్పారు. ఏంటవి? శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం అహింసా బ్రహ్మచర్యం చ శారీరం తప ఉచ్యతే అన్నారు. అంటే ఏంటి? దేవతలను, దేవీ దేవతలను, పెద్దవాళ్ళను, గురువులను, పండితులను వీళ్ళందరినీ మనము పూజించాలి, నమస్కరించాలి. అంటే లోపల శుభ్రత, శుద్ధి, బయట కూడా శౌచము, శుభ్రత పాటించాలి.
అదేవిధంగా నిరంతరం పరమాత్మ చింతన కలిగి ఉంటే దాన్ని బ్రహ్మచర్యము అంటారు. సకల ప్రాణుల యందు పరమాత్మ నివసిస్తున్నాడు, పరమాత్మయే ఉన్నాడు అనే ఎరుక ఉన్నప్పుడు ఏ ప్రాణికి హింసించరు, దానిని అహింస అంటారు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో దానిని శారీరక తపస్సు అంటారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం అంటే మన మాటల్లో ఎదుటి వారికి ఉద్వేగం కలగకూడదు, అలాగని సత్యం చెప్పవాలి, ప్రియంగా ఉండాలి, వాళ్ళకి హితము శ్రేయస్సు కలగాలి వాళ్ళకి మనం చెప్పే మాటలు. స్వాధ్యాయ అభ్యసనం చ అంటే నిరంతరము వేద సూక్తములు కానీ, భగవద్గీత, సుందరాకాండ, రామాయణం ఇలాంటివి నిత్య అధ్యయనం చెయ్యాలి. పారాయణాలు నిత్యం, జపము ఇవన్నీ చేస్తుండాలి. ఇది వాక్ తపస్సు అంటారు. మన ప్రశామ్య అంటే ప్రశాంతంగా, మనస్సంతా శాంతంగా ప్రశాంతంగా సౌమ్యంగా ఉండాలి. అదేవిధంగా మౌనం ఆత్మ వినిగ్రహ అంటే మన యొక్క వాక్కు మనస్సు ద్వారా నియంత్రించాలి, దాన్ని మౌనం అంటారు. యోగ ప్రథమ ద్వారం వాక్ నిరోధం అంటారు శంకరాచార్య. అంటే ఈ యోగాభ్యాసములో మొట్టమొదటి పాదము మీ యొక్క వాక్కు అంటే మౌనం. అన్ని ఇంద్రియములు కూడాను మీ చెప్పినట్టు వింటుండాలన్నమాట. మీరు వాటికి కమాండ్ ఇస్తుండాలి. ఓకే ఇది తినాలి అంటేనే నాలుక వెళ్ళాలి, అంటే కావాలి కావాలి అడగకూడదు. మీరు పలాని వినాలనుకుంటేనే వినాలి, అంతేగాని ప్రతి సౌండ్ శబ్దం ఏమంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, అది ఏం పాటలు, అది ఏం సంగీతం, ఇదంతా టెన్షన్ ఉండకూడదు. మీ కంట్రోల్లో ఉండాలన్నమాట. ప్రతి ఒక్క ఇంద్రియం కూడా మీ చేతిలో ఉండాలి. ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి, మన భావనలో మన ఆలోచనలో పవిత్రత కపటం ఉండకూడదు. దీన్ని మానసిక తపస్సు అంటారు. సో ఈ విధంగా అనేక రకమైన తపస్సులు మొన్న మీకు చెప్పాను. మనం యాత్రలకు వెళ్తుంటాం, కానీ ఈశ్వరుడు అనే భావనలో మీరు యాత్ర చేస్తే అది అత్యంత ఆధ్యాత్మిక తీర్థయాత్రగా మారిపోతుంది. అది తపస్సు. ప్రతిదీ తపస్సే. ఎప్పుడు మీరు ఈశ్వర చింతనతో ముడిపడి ఉంటేనే తపస్సు. మీరు ఎంత పెద్ద యజ్ఞం చేసి ఈశ్వరుని యొక్క స్మరణ లేకుండా కేవలము ఎదుటివారి నుండి పొగడ్తల కోసము, గొప్పతనం కోసం, పేరు ప్రతిష్టలు చేస్తే ఆ పెద్ద యజ్ఞము కూడా ఏదో ఒక కామ్యకర్మగా మారిపోతుంది తప్ప మీకు యజ్ఞంగా మారదు. మీకు ఆత్మ యొక్క ఆధ్యాత్మిక వృద్ధి జరగదన్నమాట. కాబట్టి దీన్ని తపోయజ్ఞ అంటారు. అయితే ఇక్కడ ఏమొచ్చాడు, ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ అని ఉంది. అంటే అర్థం ఏంటి, ఎవరైతే దాన ధర్మములనే యజ్ఞాలు చేస్తారు, ఎవరైతే తపస్సు ద్వారా యజ్ఞములు చేస్తారు అని అర్థం. తర్వాత మూడవది, ఈ శ్లోకములో 5 సాధనలు చెప్పారు, 5 యజ్ఞాలు. అందుకే ఈ శ్లోకం మనం ఎక్కువగా టైం తీసుకుంటుంది. మూడవ యజ్ఞం ఏంటి, యోగ యజ్ఞ అంటే పతంజలి చెప్పిన అష్టాంగ యోగ అంటారు. అష్టాంగ యోగ అనేది అద్భుతమైనటువంటి సాధన. అది మనకి జ్ఞాన యోగములోకి ప్రవేశించడానికి మీకు ఒక యోగ్యులుగా మారుస్తుంది. ఏంటి అష్టాంగములు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటారు. సో ఈ 8 కలిపి అష్టాంగ యోగ సాధన అంటారు. మనము ముఖ్యంగా 4 రకాల
సాధనలు నిత్యం మనం చేస్తున్నాం. ఏంటి, మనకి 4 లెవెల్స్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి మన శరీరంలో. ముఖ్యంగా మనము అనుభవంలోకి వచ్చేవి 4 లేయర్స్. ఏంటి పొరలు? అన్నమయ కోశము అంటారు. అంటే ఈ యొక్క భౌతిక శరీరం, ఫిజికల్ బాడీ, దీన్ని మీరు ఆసనము ద్వారా దీన్ని పూర్తిగా శక్తివంతంగా చేయవచ్చును. ఆసనం, అందుకే మనకి వాకింగ్లు, జాగింగ్లు, ఎక్సర్సైజులు, ఉదయం యోగాసనములు ఇవన్నీ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ప్రాణాయామం, అంటే అన్నమయ లెవెల్, శరీరం లెవెల్. మరి మనం ప్రాణాయామం చేస్తున్నాం కదా, శ్వాస తీసుకొని చూసారు, దీర్ఘంగా శ్వాసను తీసుకోవాలి, 2 సార్లు విడిచిపెట్టాలని చెప్పాను కదా. ఇవన్నీ కూడా మనము ప్రాణశక్తి, అంటే ప్రాణమయ కోశం లెవెల్, పంచ ప్రాణాలన్నీ కూడా శుద్ధమవుతుంది. 3వది మనోమయం, అంటే మనస్సు లెవెల్ అనమాట. అంటే మనస్సు లెవెల్ అంటే ఏంటి? మనం ధ్యానం చేస్తున్నాం ఉదయాన్నే, మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్. ఆ ధ్యానము మీ యొక్క మనస్సు, అంటే మానసికమైనటువంటి లెవెల్లో, అంటే మనోమయ కోశాన్ని బలవంతంగా, ఉత్తేజంగా, ఉల్లాసంగా చేస్తున్నది. మరి విజ్ఞానమయ కోశం అంటే ఏంటి? ఇప్పుడు గీత చదువుతున్నాం చూడండి, అధ్యయనం చేస్తున్నాం, దీన్ని విజ్ఞానమయ కోశం అంటారు. అదేవిధంగా పతంజలి మహర్షి యమ, నియమ అంటే ఏంటి? యమ అంటే ఏంటి? కొన్నింటిని మనము చేయకుండా ఉండాలి. ఏంటవి? అసత్యం ఆడకూడదు, హింస చేయకూడదు, బ్రహ్మచర్యం అంటే నిత్యం పరమాత్మ చింతనలో ఉండాలి, అస్థేయము అంటే దొంగతనం చేయకూడదు, అపరిగ్రహ అంటే మీరు ఎప్పుడు కూడా నవి కూడబెట్టుకోకూడదు. కొంతమంది చూడండి, అన్ని కూడబెట్టుకుంటారు, వస్తువులన్నీ వాళ్ళ దగ్గర ప్రోగు చేసుకుంటారు. అలా చేయకూడదు. అపరిగ్రహ, పరిగ్రహం అంటే కూడబెట్టుకోవడం. అపరిగ్రహ అస్థేయం, సత్యం, అహింస, బ్రహ్మచర్యం. ఈ 5 మనము విడిచిపెట్టాలి. అంటే నిత్యంగా బ్రహ్మచర్య అవస్థలో ఉండాలన్నమాట, సత్యమనే చెప్పాలన్నమాట, అహింసే పాటించాలి, ఎటువంటి చెడు ప్రవర్తన చేయకూడదు. ఇవన్నీ నియమాలన్నమాట. శుభ్రంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తపస్సు చేస్తుండాలి, స్వాధ్యాయ నిత్యము ఇలాంటి భగవద్గీత, యోగ వాసిష్ఠ, రామాయణము, భాగవతం ఇలాంటివి శాస్త్రములు అధ్యయనం చేస్తుండాలి, పారాయణము కానీ, జపము కానీ. అదేవిధంగా ఈశ్వర ప్రణిధాన, అంటే నిరంతరం ఈశ్వర చింతన కలిగి ఉండాలి. అప్పుడు మీరు శుద్ధంగా పవిత్రమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి సాధకులుగా మారుతారు. అప్పుడు ట్రాన్స్ఫార్మ్డ్. అప్పుడు మీకు ఆసన అన్నారు. అంటే అప్పుడు బాడీ అంతా కూడాను స్థిరంగా సెటరైట్గా ఉంటుంది అనమాట. అప్పుడు ఆసనం అన్నారు. ఇక్కడ ఆసనం అంటే నాకు ఆ ఆసనాలన్నీ రావు స్వామి, అక్కర్లేదు. మీరు ఇప్పుడు కూర్చున్నారు చూడండి, ధ్యానం నుండి ఇప్పుడు వరకు, ఇది ఆసనమే. మీకు ఆసన సిద్ధి లేకపోతే మీరు గంట కూర్చోలేరు. కాబట్టి మీరు ఆల్రెడీ ఆసనాల్లో ఉన్నారు. ప్రాణాయామము అంటే ఏంటి? మొత్తము ఈ యొక్క ప్రాణశక్తి లెవెల్ మనము కంట్రోల్. అది చేయడం వల్ల లాభం ఏంటి? అది స్థూల శరీరానికి, మనస్సుకి మధ్యలో ఉన్నది. ఏంటి? ప్రాణమయ కోశం. అందువలన మీ ప్రాణాయామం చేయడం వలన స్థూల శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది, మనస్సు శాంతంగా, నిశ్చలంగా ఉండడానికి కూడాను ప్రాణాయామం ఉపయోగపడుతుంది. అందుకే ప్రాణాయామం చాలా ప్రసిద్ధి. సో ఈ విధంగా తర్వాత ప్రత్యాహార మనం చూసాం చూడండి, ఇంద్రియ నిగ్రహం అన్నాం, మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహం, ఈ 2 కలిపితే ప్రత్యాహార అంటారు. అంటే విత్డ్రాల్, ఉపశమనం, అన్ని విషయముల నుండి వెనక్కి మరలడం అన్నమాట ప్రత్యాహార అంటే. ధారణ అంటే
ఒకే చింతన చేయడానికి మనం సిద్ధం అవ్వడం అనమాట. అంటే పరమాత్మ జపము కానీ ఈ యొక్క భగవద్గీత అధ్యయనం చేయాలనే ఒకే దృష్టితో ధారణం చేస్తూ చేస్తూ ఒకే ఆలోచనలకి పూర్తిగా మీరు కేంద్రీకృతమై ఉండడం. అంటే ఏంటి? చిదానంద రూప శివోహం అనే ఒక్క థాట్ మీద, సింగిల్ థాట్కి అలాగే మీరు ఆ యొక్క చింతనలో ఆ ధారణ నుండి మీరు ధ్యానంలోకి వెళ్ళారనమాట. ప్రత్యయ ఏకతానత ధ్యానం అంటారు పతంజలి. అంటే జస్ట్ ప్రత్యయ అంటే ఒకటే ఆలోచన ఏంటి? నా స్వరూపమే చిదానంద రూప శివ. సమాధి తదేవ అర్ధమాత్ర నిర్భాసం స్వరూప శూన్యం ఇవ అన్నారు పతంజలి. అంటే ఏంటి? ఆ సింగిల్ ఒకే ఒక థాట్ చిదానంద రూప శివ కూడా లయమైపోయి ఇక మీలో ఎటువంటి థాట్ లేనటువంటి ఒక కేవలం ఎరుక ప్రజ్ఞ స్థితి మీ స్వరూప సమాధి స్థితి. ఇది పతంజలి ఈ విధంగా ఇచ్చారు. దీన్ని యోగ యజ్ఞ తత అపరే, మరికొంతమంది యోగ యజ్ఞం చేస్తారు అని చెప్తారు. తర్వాత 4వ యజ్ఞం ఏమిటి? స్వాధ్యాయ యజ్ఞ. స్వాధ్యాయ యజ్ఞం అంటే ఏంటంటే మనం భగవద్గీత, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, సుందరాకాండ పారాయణము, ఇవనేక మనం పారాయణాలు చేస్తుంటాం. అంటే పూర్తిగా మీరు కంఠస్థ చెయ్యాలి, నిత్యము చదవాలి, నిత్యం మీకు అవి పరిచయములు ఉంటాయి. అప్పుడే నేను ఇప్పుడు చెప్పాను 18వ శ్లోకము కర్మణ్య కర్మ పశ్చేత్ అంటే ఇవి మీరు ఎదుగుతుంటారు. అలాగా గాల్లో ఎదుగుతుంటే ఎక్కడ తిరుగుతాయి? అంత ముందు మీరు ఈ శ్లోకాలు చదివారనుకో పారాయణం చేసి, ఓ ఆ శ్లోకం వెంటనే మీ మనస్సు నుండి తీసి చూసుకుంటారు అన్నమాట. మనస్సులో నుండి, బుక్లో నుండి తీసుకోవడం కాదు. అందువలన మన సంప్రదాయం అలాగే వచ్చింది. వేదములన్నీ కంఠస్థ పెట్టేసేవారు. ఇక్కడ వేదములు, వేదాంగాలు, గ్రామరు, వ్యాకరణము, మీమాంస, తర్కశాస్త్రము అన్నీ కూడా కంఠస్థ పెట్టేసేవారు అన్నమాట పిల్లలప్పటి నుండి. అప్పుడు అధ్యయనం చేసేటప్పుడు వాళ్ళ మనస్సు నుండి అలా స్మృతిలో తెచ్చి గుర్తు చేసుకుని ఓకే ఓకే. అందుకే నేను అధ్యయనం అయిపోయిన వెంటనే అధ్యాయం అంతా అయిన తర్వాత సమ్మరీ చెప్తాను చూడండి. సమ్మరీ చెప్పాలనే సంప్రదాయం మన యొక్క సనాతన ధర్మంలో లేదు. ఎందుకు? నేను అధ్యాయం చెప్పిన తర్వాత మీకు అధ్యాయ శ్లోకాలన్నీ మీకు కంఠస్థ అయిపోయి ఉంటాయి. అప్పుడు ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఎలాగా, ముఖ్యమైన పాయింట్లు ఎలాగని మీకు అర్థమైపోతుంది. మీరు ఆల్రెడీ సమ్మరీ చెప్పవచ్చు నాకు ఆ తర్వాత. కానీ మనం ఎవరు కూడా ఆ విధంగా మనము సిద్ధంగా లేము. వాస్తవానికి ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాల్లో భగవద్గీత నేను చెప్పాలనుకున్నాను అనుకోండి, భగవద్గీత పుస్తకం మీ అందరికి ఇచ్చి భగవద్గీత మొత్తము మీరు కంఠస్థం చేసి వస్తేనే క్లాసు అని నేను ఇచ్చాను అనుకో రూలు. మీరు ఎవరు రేపటి నుండి అందరూ క్విట్ అయిపోతారు అన్నమాట. ఈ స్వామీజీ కంఠ మా వల్ల కాదు, అంత మాకు గీత అవసరం లేదులే అని మీరు సైడ్ అయిపోతారు. కాబట్టి మీరు కంఠస్థ చేసి రండి అంటే మమ్మల్ని వదిలేస్తారు తప్ప మీరు కంఠస్థ చూసిన పరిస్థితులు లేదు సమాజం ఇప్పుడు. కాబట్టి ఓకే, మేము కూడా కిందకి దిగి సరే అమ్మా ఓకే రండి, సరే రోజు కూడా చదవండి అని మీకు అవకాశం ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కట్ అయిపోతుంది అనమాట మన యొక్క పరంపర సంప్రదాయాలు. అంత సిద్ధంగా లేరు మనుష్యులు. కాబట్టి స్వాధ్యాయ న ప్రమదితవ్య అని అంటారు మన వేదములో. స్వాధ్యాయ న ప్రమదితవ్య అని. ఎందుకు? నిరంతరం రోజు మీ ఆత్మస్వరూప మోక్షశాస్త్రమైన భగవద్గీత ఇలాంటి రోజు కూడా మీరు అలా రోజుకు ఒక అధ్యాయం 2, 3 అలాగా పారాయణం చేస్తూ ఉండాలి. అప్పుడే మీరు వాటి యొక్క తత్వాన్ని, వాటి యొక్క రహస్య అర్థాన్ని తెలుసుకునేటప్పుడు ఈ పారాయణ ఉపయోగపడుతుంది. అందుకే ముందు ఎవరైనా పారాయణంతో స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకు? వాళ్ళకు పరిచయం వస్తాయి అన్నమాట ఈ శ్లోకాలు మంత్రాలు ఏంటనేది. అప్పుడు కొన్నాళ్ళకి వాళ్ళకి అనుమానం వస్తుంది, వీటి అర్థం ఏంటి, వీటి అర్థం ఏంటి తెలుసుకోవాలి. నిత్యము విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం పారాయణ చేసే వాళ్ళకి ఏదో ఒక రోజు అసలు వీటి అర్థం ఏంటి అని అనిపిస్తుంది. ఖచ్చితంగా
ఆ ఈశ్వరుడు కలిగిస్తాడు ఆ భావన. కాబట్టి స్వాధ్యాయ యజ్ఞము చాలా గొప్పది. తర్వాత జ్ఞాన యజ్ఞ అని ఉన్నది. మీ అందరికీ డౌట్ రావాలి. ఇప్పుడు డౌట్ వస్తుంది. 25వ శ్లోకములో స్వామీజీ జ్ఞాన యజ్ఞము ఆత్మ విద్య గురించి ఆల్రెడీ చెప్పేశారుగా స్టార్టింగ్. మళ్ళీ రెండోసారి అదే వచ్చింది ఏంటి, మరి దీని సంగతి ఏమిటి అని అంటారు. దీని సంగతి ఏంటంటే, అక్కడ ఆత్మ విద్య అనేది మన అహంకారము అంటే జీవాత్మ భావనని పరమాత్మలో ఆహుతి ఇవ్వమని చెప్పాము. అది బ్రహ్మ అగ్ని, బ్రహ్మాగ్నో అహంకారం అనేది జౌహతి అని చెప్పాను. మరి ఇక్కడ జ్ఞానయజ్ఞం అంటే ఏంటంటే వేద మంత్రములు అర్థం చదవడము, కర్మకాండ యొక్క యజ్ఞాల యాగాల యొక్క తత్వాన్ని తెలుసుకోవడము, అదేవిధంగా సంస్కృత భాష వ్యాకరణం గురించి తెలుసుకోవడము, అదేవిధంగా మీమాంస తర్కము తెలుసుకోవడము, అదేవిధంగా ఎన్ని శాస్త్రములు ఇంకా చిన్న చిన్న ఉన్నాయో అన్నిటి సపోర్టెడ్ అంటే సహాయం చేసే శాస్త్రాలు, వాటన్నిటి యొక్క వివరణ తెలుసుకోవడాన్ని అపర విద్య అంటారు దీన్ని. మరి ఆత్మజ్ఞానం బ్రహ్మ విద్య భగవద్గీత ఏమంటారు, తెలుసుకోవడం ఏమంటారు, దాన్ని పరావిద్య పరమాత్మ విద్య. సో ఇక్కడ జ్ఞాన యజ్ఞం అంటే అపర విద్య, అక్కడ జ్ఞాన యజ్ఞం అంటే బ్రహ్మ విద్య. యతయ అంటే యతి అంటే యత్నశీల అంటే అత్యంత తీవ్ర ప్రయత్నం చేసే వాళ్ళని యతిలో యతి పురుషులు అంటారు చూడండి. అంటే వాళ్ళు పట్టిన పట్టు వదలరనమాట. చూడండి మనకి భగీరథ ప్రయత్నం అని అంటారు, విన్నారు కదా మీరు. ఆ భగీరథ ప్రయత్నం అంటే ఏంటంటే ఆ ప్రయత్నాన్ని విడిచిపెట్టరన్నమాట సాధించినంత వరకు. అందుకే వాళ్ళని సంశిత వ్రతాహ అంటారు. సంశిత అంటే తీవ్రమైన వ్రతాహ, తీవ్రమైన పట్టుదలతో ఉన్నటువంటి ఆ వ్రతం మీద ఉన్నటువంటి శ్రద్ధాభక్తి పట్టుదలని సంశిత వ్రతాహ అంటారు. చూడండి, ఒక్కసారి విశ్వామిత్రుడు, ఆయన రాజు, గాదే వంశంలో పుట్టాడు వాళ్ళు. ఆ రాజు ఒకసారి వశిష్ఠ ఆశ్రమకి వెళ్ళారు. ఆకలి దప్పిగ్గా ఉంటే అడిగారు, రండి మీకు నేను ఆతిథ్యం ఇస్తానన్నారు వశిష్ఠ, బ్రహ్మర్షి వశిష్ఠులు. అయితే మీ ఆశ్రమంలో మీకంత శక్తి సామర్థ్యాలు ఎక్కడ ఉన్నాయి, మేము చాలా సైన్యంతో వచ్చాం అంటాడు విశ్వామిత్రుడు. మీరు సైన్యంతో వచ్చినా పర్వాలేదు, మీ అందరికీ ఆతిథ్యం ఇచ్చే బాధ్యత నాది అంటాడు వశిష్ఠుడు. ఈయనకి అనుమానం, ఎవరికి, విశ్వామిత్రుడికి. ఈయనేదో ఒక సన్యాసి సాధువు, ఈయన కెపాసిటీ ఏంటి, ఈయన బ్రతికేంత, నేనేదో రాజ్యంలో వీళ్ళకి ఏదైనా అందిస్తే బ్రతకాలి తప్ప వీళ్ళు బ్రతికేంటి అని అనుకుంటాడు ముందు విశ్వామిత్రుడు. సరే, వచ్చిన తర్వాత నందిని అనే ఒక కామధేను ఉన్నది వశిష్ఠాశ్రమంలో. అది స్వర్గం నుండి ఇవ్వబడినది ఈశ్వరుడు వారు. అయితే అప్పుడు ఏం చేస్తారంటే, ఒక్కసారి నందిని అనే కామధేను దగ్గర, అంటే కామధేను కల్పవృక్షాలని పేర్లు విన్నారు కదా మీరు. కామధేనువు దగ్గరికి వెళ్ళి మీరు ఎటువంటి సంకల్పం కావాలని కోరుకుంటే అవన్నీ క్షణకాలంలో మీకు రెడీ చేసి పెడుతుంది అనమాట. ఆ విధంగా అందరికి కోరుకున్నట్టు సదుపాయాలు. వశిష్ఠులు అన్నారు, మీరు ఏది కోరుకుంటే అది కోరుకోండి అన్నాడు. అంతే, ఒకటే మాట, ఏం అక్కర్లేదు. విశ్వామిత్రుడికి అర్థం కాలే, ఇంత అద్భుతము, ఇది ఏదో పెద్ద చక్రవర్తి రాజుల దగ్గర ఉండాలి కానీ ఇలాంటి ఒక కాషాయాలు కట్టుకున్నటువంటి ఋషి యోగి దగ్గర దీనికి ఏం పని, ఈ నందిని కామధేను నాకు కావాలి అన్నాడు. అని పట్టుబట్టాడు. వశిష్ఠుడు అన్నాడు, ఇది కుదరదు అన్నాడు. నువ్వు కుదరదు అంటే ఎలా అవుతుంది, నా రాజ్యంలో నువ్వు ఉన్నావు కదా, నువ్వు కుదరదు అంటే నువ్వు ఊరుకుంటానా, నేను తీసుకుంటాను బలవంతంగా అన్నాడు విశ్వామిత్రుడు. అయితే వశిష్ఠుడు ఏమన్నారు, బలవంతంగా తీసుకుంటారా, అయితే నువ్వు ఎలా తీసుకుంటావు నేను చూస్తాను అన్నాడు వశిష్ఠుడు. ఇద్దరి మధ్య పోటీ పడిపోయింది. అప్పుడు పోటీ పడినప్పుడు ఏం చేస్తారు, ఇక రాజు కదా, సైన్యం ఉంది, యుద్ధం ప్రకటిస్తున్నాడు వశిష్ఠుల మీద. వశిష్ఠులు ఏం చేశారంటే బ్రహ్మదండం తీసుకుని ఇలా అడ్డకు పెట్టాడు. సరే, నీ బలం చూపెట్టుకోవయ్యా, ఎందుకు నీతో బాధ అని.
హ్యాపీగా ప్రశాంతంగా నిలబడి బ్రహ్మదండములుగా అడ్డం పెట్టాడు. విశ్వామిత్రుడు ప్రయత్నించి 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 చివరికి నా వల్ల కాదని వెంటనే అక్కడి నుంచి అత్యంత కోపాగ్నితో వెళ్ళిపోయాడు అనమాట, వెనుదిరిగి. అప్పుడు అనుకున్నాడు, ఎందుకు ఈ సామ్రాజ్యాలు, ఎందుకు ఈ సైన్యాలు, ఎందుకు ఈ ఆయుధాలు, ఈ అధికారము, ఈ భోగములు, ఇవన్నీ గడ్డి కర్రతో సమానం. ఆ ఒక్క బ్రహ్మదండం కింద కనీసం కదిలించలేని శక్తి సామర్థ్యాలు ఎందుకు నాకు, ఈ రాజ్యము ఇవన్నీ వ్యర్థము అనే వెంటనే విడిచిపెట్టి తపస్సుకి వెళ్ళిపోయాడు. తపస్సు చేస్తూ చేస్తూ అనేక ఆటంకాలు ఆయనకు వస్తాయి. ఎన్ని ఆటంకాలు వస్తాయి మీ అందరికీ తెలుసు. త్రిశంకు స్వర్గం అనేది ఒక స్వర్గాన్ని సృష్టించాడు ఆయన తపస్సుకు. తన తపస్సునంతా వడ్డీసాడు పూర్తి. అలాగే ఎన్నిసార్లు తపస్సులు ఆయనకి అడ్డంకాలు ప్రతిబంధకాలు వచ్చినప్పటికీ నేను వశిష్ఠుడు వలె బ్రహ్మర్షి కాకుంటే నా జీవితం వ్యర్థం అనుకున్నాడు. ఎన్నిసార్లు తన తపస్సు పూర్తయిందని అనుకున్నప్పుడు కూడా ఎవరో కొంతమంది మహాత్ములు బ్రహ్మర్షులు వచ్చి ఏ రాజర్షి అంటే అవమానంతో కృంగిపోయేవాడు విశ్వామిత్రుడు. ఎందుకంటే రాజర్షి అంటే ఆయనకి శాంతి లేదు, బ్రహ్మర్షి అనాలి. సో అదే విధంగా తపస్సు చేసి 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 చివరికి బ్రహ్మర్షి తత్వంలో లయమయ్యారు. ఆ తర్వాత నాకు ఎవరైనా బ్రహ్మర్షి అని పిలవాలనే కోరిక కూడా పోయింది ఆయన నుండి. అప్పుడు వశిష్ఠుల వారు వచ్చి హే బ్రహ్మర్షి నమో నమః అన్నారనమాట. దీన్ని బట్టి ఏంటంటే అంత సంశిత వ్రతాహ అంటారు వాళ్ళని. ఆ విధంగా మనందరం కూడాను ఒక తపస్సు కానీ ఏ కార్యక్రమం యజ్ఞం కానీ మీరు ప్రారంభిస్తే మీరు దాన్ని పూర్తిగా ఒక భగీరథుడు ఒక విశ్వామిత్రుడు వలె మీరు చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు కారణ జన్ములుగా మారుతారు. కేవలం జన్మగా వచ్చేవాళ్ళు కారణ జన్ములుగా పూజింపబడతారు. సమాజానికి మీరు శరీరంగా ఉన్నప్పుడు మీ సేవలు అందుకుంటారు సమాజము. మీరు శరీరం విడిచిపెట్టినప్పటికీ మీ పేరు వింటే చాలు ఆ స్ఫూర్తి ఆ మార్గదర్శనం నిరంతరం అందుతూ ఉంటుంది. అందుకే మేము ఋషికేశ్ హరిద్వార్లు ఎక్కడ ఎవరైనా సరే వాళ్ళు గృహస్థుల బ్రహ్మచారుల సన్యాసుల వానప్రస్థుల ఎవరిని చూడము, ప్రతి ఒక్కరు నోటంట కూడాను రామ రామ రామ్ 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 అంటుంటాం. అక్కడ రామ్ 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 అంటారు. అంటే రామ్ అంటేనే చాలు మీలో ఉన్నటువంటి ఒక తెలియనటువంటి ఒక శక్తి, ఒక భక్తి, ఒక యుక్తి అవన్నీ మీలో కలుగుతుంటాయి అన్నమాట. ఆ స్ఫూర్తి అలా వస్తుంది. రామ రామ అంతే ఆ రామకు ఉన్నటువంటి శ్రద్ధకి మరి ఎంత శక్తి అనేది మీకు తెలియదు అనమాట. ఆ శక్తిని మీరు ఊహించలేరు ఎవరు. రామ అనే పదంలో ఉన్న శక్తి. అందుకే రాముడు పుట్టిన తర్వాతే పేరు రాలేదు. రాముడు పుట్టక మునిపి ఆత్మస్వరూపానికి ఇంకో పేరు రామ, అది వేదములో ఉన్నది. కాబట్టి ఆ రామ పేరుతో రాముడు మరింత విభూతి తెచ్చిపెట్టారనమాట. అందువలన రామ అనేది మనం అంటాం. సో ఈ విధంగా మనము 5 యజ్ఞాలు చూసాం ఇందులో. ఏంటి? ద్రవ్య యజ్ఞ అంటే దాన యజ్ఞ, తపో యజ్ఞ 2, యోగ యజ్ఞ 3, స్వాధ్యాయ 4, జ్ఞాన యజ్ఞ 5 యజ్ఞాలు మనము చూసాము. అంతకుముందు ఎన్ని చూసాం మనము? 5 ఎన్ని అయినాయి? 10 సాధనలు ఇప్పటి వరకు చెప్పాను నేను, అవునా? మంచిది. తరువాత అపానే జౌహతి ప్రాణం, అపానే జుహ్వతి ప్రాణం, అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే పానం తథా పరే, ప్రాణే పానం తథా పరే, ప్రాణే పానం తథా పరే, ప్రాణాపానగతిరుద్ధ్వా, 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 ప్రాణాయామపరాయణాః, ప్రాణాపానపరాయణాః,
जुह्वति प्राणं प्राणे पानं तथा परे अपाने जुह्वति प्राणं प्राणे पानं तथा परे प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणाः प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणाः प्राणापानगतिरुद्ध्वा ప్రాణాయామపరాయణాః. ఇక్కడ ఇది 11వ సాధన, అంటే 11వ యజ్ఞం. ఏంటిది? ప్రాణాయామ యజ్ఞము అంటారు దీన్ని. అంటే మీకు ప్రాణాయామం అనేది గొప్ప, చాలా శక్తివంతమైన సాధన ప్రాణాయామం. అందుకే మీరు చూడండి, మొత్తం అందరూ కూడాను ఈ ప్రాణాయామం బాబా రామ్దేవ్ కేవలం ప్రాణాయామంతోనే పాపం పాపులర్ అయ్యారు. ఆయన కేవలం ప్రాణాయామం, ఏమి లేదు. బసిరిక అంటారు, కపాలభాతి ఈ రెండు పెట్టుకుని ఏంటి, ఈ ప్రాణాయామాలు అని అర్థం. అయితే ఈ ప్రాణాయామం అనేది ఏంటి? ఇంతకీ ప్రాణాయామం అంటే ఏంటి? 3 రకాలు ఉంటాయి దాంట్లో. ఏంటి? ఒకటి పూరకము, 2 రేచకము. రేచకము అంటే ఏమిటి? పూరకం అంటే ఏమిటి చెప్తా. 3వది కుంభకం అంటారు. కుంభకం. పూరకము అంటే ఇన్హలేషన్, అంటే శ్వాస లోపలికి తీసుకుంటే దాన్ని పూరకము అంటారు. ఆ శ్వాసను బయటికి విడిచిపెడితే రేచకం అంటారు. బయటికి విడిచిపెడితే ఎగ్జలేషన్, ఇన్హలేషన్, ఎగ్జలేషన్ అంటారు. మరి ఆ యొక్క శ్వాసను స్తంభించమనుకోండి, దాన్ని కుంభకం అంటారు. కుంభకం. అయితే కుంభకంలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. కుంభకం అంటే 3వ దాంట్లో 2 రకాలు. ఏంటి? బాహ్య కుంభకం, ఆంతర కుంభకం అంటారు. బాహ్య కుంభకం, ఆంతర కుంభకం అంటే మనం శ్వాసను విడిచిపెట్టి మళ్ళీ తీసుకోకుండా కొంత సమయం పాటు అలా స్తంభించామనుకోండి శ్వాసను, దాన్ని బాహ్య కుంభకం అంటారు. ఒకసారి శ్వాసను లోపల తీసుకొని మీరు స్తంభించి చేశారనుకోండి విడిచిపెట్టకుండా, దానిని ఆంతర కుంభకం అంటారు. ఆంతర కుంభకం అంటారు. సో ఈ 3 కలిపి ప్రాణాయామ యజ్ఞము. ఏంటిది? ప్రాణాయామ యజ్ఞము. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ప్రాణాయామ యజ్ఞం అంటే ఎందుకు పాపులర్ అయిందంటే, దీన్ని కుండలిని శక్తి మేల్కొల్పుట అంటారు. మీరు కుండలిని శక్తి అంటే ఏంటి అర్థం? కుండలిని అంటే అర్థం ఏంటి? కుండలి అంటే ఇలాగ చక్రాలుగా మనం చూడండి, మనకి మస్కిటో కాయిల్ ఉంది. కాయిల్, ఆ కాయిల్ రౌండ్ గా ఉంటే కుండలి అంటారు. అందుకే మన చెవులకి కుండలిని పెట్టుకున్నారా, కర్ణ కుండలిలు అంటారు. ఆ రింగు సర్కిల్ గా రింగులా ఉంటాయి అన్నమాట, చక్రముగా. మరి కుండలిని శక్తి అంటారు. అంటే ఏదైతే శక్తి బీజావస్థలో ఉందో అది పొటెన్షియల్ గా ఉంటే దాన్ని కుండలి అంటారు. ఆ శక్తి కుండలిని శక్తి. అందువలన సాధారణంగా కుండలిని శక్తి అంటే మనకేమనుకుంటారు, ఏదో పాములాగా శక్తి మన మూలాధారంలో కూర్చొని ఉన్నది, ఆ శిరస్సు కిందకి పెట్టి ఉన్నది, అది ఎవేకనింగ్ అయినప్పుడు, జాగ్రత్తమైనప్పుడు శిరస్సు పైకి వస్తుంది, అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ప్రచారంలో మనుషులు పడి చాలా మంది పాగల్ పంత్ బంద్ అయ్యాయి. ఆల్రెడీ ఎంతో మంది మెంటల్ అయిపోయారు. చాలా మంది ఋషికేశ్లో, హరిద్వార ఏరియాలో దొరుకుతారు. ఈ ప్రాక్టీస్ చేసుకొని పాగల్ అయిపోయి మెంటల్ అయిపోయి అలా తిరుగుతుంటారు రోడ్లలో. కాబట్టి కుండలిని శక్తి అంటే ఏంటనే మీకు పక్కాగా తెలియాలి. మొదట కుండలిని శక్తి అంటే స్థూల శరీరములో దాగి
శక్తి కుండలిని శక్తి, మన ప్రాణం యొక్క బ్రీతింగ్ లెవెల్లో దాగి ఉన్న శక్తి కుండలిని శక్తి, మన మనస్సు లెవెల్లో కూడా కొంత శక్తి అలాగే బీజావస్థలు సుప్తంగా ఉన్న శక్తి కుండలిని శక్తి, మన బుద్ధి లెవెల్లో కూడా దాగి ఉన్న అలాగ సుప్తంగా ఉన్న శక్తి కూడా కుండలిని శక్తియే. అంటే చూడండి, మీరెప్పుడు పెద్దగా ఎక్కువ దూరం నడవరు, అంటే ఆ నడవడానికి కావలసిన శక్తి కుండలిని శక్తిగా ఉన్నది, కానీ అది ఇక ప్రకటన అవ్వట్లే. కుండలిని శక్తి ప్రకటమైతే మీకు శక్తిగా బయట కనిపిస్తుంది, లేకపోతే దాన్ని కుండలిని శక్తి అంటారు. మీరు మొదటి రోజు వాకింగ్ 2 కిలోమీటర్లు వాకింగ్ చేశారు, కష్టం అనిపిస్తుంది. రెండో రోజు, మూడో రోజు, వారం 10 రోజుల తర్వాత 2 కిలోమీటర్ల వాకింగ్ అనేది మీకు సునాయాసంగా చేస్తారు. అంటే ఆ వాకింగ్ ద్వారా మీకు కుండలిని శక్తి జాగృతమయ్యింది, ఆ నడవడానికనే కుండలిని శక్తి జాగృతమయ్యింది. కొంతమంది మైక్ పట్టుకుని మాట్లాడడం మొదటిసారి షేకింగు అలా తడబడము అలా కన్ఫ్యూజ్ అయిపోయి చెమటలు వచ్చేస్తుంటాయి, భయం వేస్తుంటది, వణుకుతుంటారు. అంటే మాట్లాడడానికి కావలసిన కుండలిని శక్తి జాగృతం అవ్వలేదు అని అర్థం, ఎవేకనింగ్ కాలేదు. మరి మీరు అలా మాట్లాడుతూ మీరు మైక్ వదలమంటేనే వదలరు ఈసారి ఇకన. అంటే ఏంటి, మైక్ పట్టుకుని అలా చెప్తూనే ఉంటారు ఏదో ఒకటి. అంటే మాట్లాడడానికి ఉన్నటువంటి కుండలిని శక్తి జాగరూకమైందని అర్థం. అదేవిధంగా మీరు మనస్సు విచ్చలవిడిగా అనేక ఆలోచనలు వెళ్తూ మనస్సు చంచలం అయిపోయి భయముతో దుఃఖంతో ఉన్నట్టు మనస్సుని ధ్యానముగా అన్ని చేస్తూ ఏకాగ్ర సంపాదించారనుకోండి, మనస్సు యొక్క ఏకాగ్రం ద్వారా కుండలిని శక్తి ప్రకటమయ్యింది అని అర్థం. ఒక్క శ్లోకం కూడా గుర్తుండదు, ఒక చదువుతుంటాడు, రోజంతా చదువుతుంటాడు, అలాగా ఎంతో చదువుతున్న పారాయణ చేస్తున్నా అంటారు, పారాయణం ఒక్క శ్లోకం కూడా గుర్తుండదు. అంటే మీకు ఆ చదివినది అంత కూడా ఆ ధారా ప్రవాహంగా మీరు మీ యొక్క మెమరీలో, అంటే ఆ స్మృతిలో ఉంచుకునే శక్తి ఇంకా మీకు ప్రకటన కాలేదు. కొంతమంది భగవద్గీత 1వ శ్లోకం నుండి 700వ శ్లోకం వరకు, 700వ శ్లోకం నుండి 1వ శ్లోకం వరకు ఒక పదం చెప్తే చాలు, నెంబర్ చెప్తే చాలు. ఎలా చెప్తున్నారు అంటే ఈ ధారణ శక్తి అనే కుండలిని శక్తి ప్రకటమయ్యిందన్నమాట. అందుకే ఈ ప్రాణాయామం మొట్టమొదటి మనకి ఎందుకు చెప్తున్నారంటే, కూర్చునేటప్పుడు మనము పాదముల నుండి షీట్ వరకు ఇది పృథ్వీతత్వం అని చెప్తున్నాం మనం ధ్యానంలో రోజు ప్రతిసారి. అందువలన ఈ అన్నమయ కోశము మూలాధారం అనే స్థానము నుండి ఇంకా ఉన్నతమైన స్థానాలు, అక్కడ నుండి ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఈ లెవెల్లో శక్తి అంత ప్రకటింప చేయడమే కుండలిని శక్తి జాగరూకత అంటారు. కానీ మీకు ఇక్కడ చాలా ప్రమాదం ఒకటి దాగి ఉన్నది. ఏంటి, ఈ కుండలిని శక్తికి మీ మోక్షానికి సంబంధము లేదు అని స్పష్టంగా పతంజలి మహర్షి యోగ సూత్రములోనే చెప్పడం జరిగింది. బయట ఎక్కడ వెతకాలని పని లేదు మనకి. ఋషులు అందరూ కూడా ఇదే చెప్పారు. కుండలిని శక్తి ఎవరైతే మీలో, మీరు చూడండి, మనము కనీసము ఒక 100 మీటర్లు మనము స్పీడ్గా రన్నింగ్ చేయలేము, కానీ 100 మీటర్లు 8 సెకండ్లు 9 సెకండ్లు ఎలా పరిగెత్తగలుగుతున్నారు? ఉసేన్ బోల్ట్. అంతే, రన్నింగ్ చేయడం వల్ల కుండలిని శక్తి వచ్చిందా లేదా? అంటే ఉసేన్ బోల్ట్ ఏమైనా యోగి మహర్షియా, జీవన్ముక్తుడా? కాదు. కొంతమంది ఈ కుంభకం ప్రాణాయామం చేసి 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 అంతర్ కుంభకములు ఉంటారు. వాళ్ళు భూమి లోపల గోతి కొన్ని 100 మీటర్ల లోపల తీసి లోపల పెట్టి పూడ్చినా వాళ్ళు ఏమవదు. కొన్ని రోజులు, నెలల పాటు కూడా ఉండిపోతారు భూమి లోపల. బయటకు వస్తాడు, అవే కోరికలు, అవే అజ్ఞానం, అవే మూర్ఖత్వం ఉంటది కూడా, ఉండొచ్చు. ఆయన ఏమైనా జీవన్ముక్తుడా, యోగ, మహర్ష? అజ్ఞానులు అందరూ చుట్టూ కూడి ఆయనకి దేవుడో దేవుడు అని భజన చేస్తారు తప్ప ఆయన దేవుడు కాదు, దెయ్యం కాదు, మధ్యలో ఉన్నాడు అనమాట. అందువలన ఎంతో మంది విభూతులు తీశారు, ఆత్మలింగాలు కూడా తీసేవాళ్ళు మన మీద, మనకు బురిడి కొట్టడానికి. ఆత్మకి అసలు రూపము లేదు నాయన అని ఉపనిషత్తులు, ఋషులు, వేదములు చెప్తుంటే ఈయన ఆత్మలింగాలు తీస్తుంటారు.
యాక్టింగ్ కూడా చేస్తుంటారు అద్భుతంగా. ఇలాంటి బాబాలు ఫకీర్లు చాలా మంది ఉంటారు ప్రపంచంలో. సిద్ధులు మహిమలు అని చెప్పేసి వాళ్ళకు మనము దేవుడు దేవుడు అనేసి మనము అవతారమూర్తులుగా చేర్చేస్తుంటాం. అది మన అమాయకత్వం, అజ్ఞానం. కాబట్టి ఇక్కడ సత్యం, రహస్యం ఏమిటంటే అనేకమైనటువంటి శక్తులు, ఆ మహిమలు, సిద్ధులు కూడా ప్రకటన అవ్వచ్చును. ఇప్పుడు మీరు తీవ్రమైనటువంటి ఈ సాధనలు చేసేటప్పుడు ఇవి మీకు ప్రకటమవుతాయి. ప్రమాదం ఎక్కడ ఉంది? ఇవి మీ మోక్షమునకు అడ్డంకిగా తయారవుతాయంట, ప్రతిబంధకాలుగా తయారవుతాయి. ఈ క్లాప్స్, విజల్స్ కి, పేరు ప్రఖ్యాతులకి, వీటికి ఆశపడి అసలు మోక్ష గమ్యం అనేది మర్చిపోయి వీటిలో పడిపోయి తిరుగుతున్నటువంటి ఎంతో మంది గురువులు మీరు ప్రపంచంలో చూడవచ్చు మీ అంతట మీరే. కాబట్టి ఈ ప్రాణాయామం ద్వారా మీకు ఆధ్యాత్మికంగా ఎంత అవసరము, ప్రయోజనము, దాన్ని మనం తీసుకోవాలి తప్ప మనము ఈ అసలైన గమ్యాన్ని, స్థానాన్ని మర్చిపోయి మధ్యలో ఆటలో పడిపోయామనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అమర్నాథ్కి మనం యాత్ర ప్రారంభించి ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ చూసుకొని తిరిగి వచ్చినట్టు ఉంటుంది మన పరిస్థితి. మనం అమర్నాథ్ యాత్రకి వెళ్ళాము. అమర్నాథ్ యాత్రకి వెళ్తూ వెళ్తూ మధ్యలో ఉన్నటువంటి ఆగ్రాలో మీరు రెస్ట్ తీసుకొని అక్కడ తాజ్మహల్ ఉందని తెలుసుకున్నారు. తాజ్మహల్ దగ్గర 2 రోజులు ఉండి ఫోటోలు, షూటింగ్లు చేసుకొని అమర్నాథ్ వెళ్ళాలనే విషయం మర్చిపోయారు. అలాంటి పరిస్థితి ఇలాంటి సాధనలో ఉంటాయి. కాబట్టి మన దృష్టి, మన లక్ష్యం ఆత్మస్వరూప స్థితి, మోక్షం. అది అమృతత్వం. సముద్ర మంథనములో ఎన్నో వస్తువులు వచ్చాయి, అవన్నిటితో ఆగిపోయి ఉంటే అమృతం వచ్చేది కాదు. ఈ అమృతమే ఎక్కడ? మీ ఆత్మస్వరూప తత్వం అనే మోక్షం. కాబట్టి ఈ ప్రాణాయామ అనేది 3 రకాలుగా ఉన్నది. అందువలన ఇక్కడ అపానే అంటే ఏంటి? మనం లోపల తీసుకునే ఆ శ్వాసని అపానం అంటారు. విడిచిపెట్టే శ్వాసని ప్రాణ అంటారు. ప్రాణ అంటే అపరే అంటే ఎవరైతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అపానే అంటే తీసుకునే ఆ శ్వాస యందు విడిచిపెట్టే శ్వాస అనేది ఆహుతి ఇవ్వాలి. అదేవిధంగా ప్రాణే అంటే విడిచిపెట్టే శ్వాసలో తీసుకునే వాయువు ఆగిపోతుంది కదా. ఏమండి, మనం శ్వాస తీసుకునేటప్పుడు విడిచిపెట్టే శ్వాస ఉంటుందా? ఉండదు. విడిచిపెడుతున్నప్పుడు శ్వాసను తీసుకోలేము కదా ఒకసారి 2. ఆ విధంగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ లోపల గాని బయట గాని స్తంభింపజేస్తే దాన్ని కుంభకము అంటారు. ఇది ఎవరు చేస్తారు? ప్రాణ ఆయామ అంటే ఈ ప్రాణ శ్వాసని ఎవరైతే నియంత్రిస్తారో వాళ్ళని ప్రాణాయామ పరాయణ అంటారు. సో ఇప్పటి వరకు మనము 11 సాధనలు చూసాము. రేపు 12వ సాధన చూస్తే ఈ 12 యోగ సాధనలు కూడా మనకి పూర్తవుతాయన్నమాట. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.